ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మన భాగంలోనికి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. రండి. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతినైన ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ దాసుని వాడుకోండి, కృపను అనుగ్రహించండి. నీ ఆత్మశక్తితో నింపండి, మీ అభిషేకాన్ని ఇవ్వండి. నోటికి నోరై ఉండి బోరక్క మీరు వాడుకొని సహాయం చేయమని. ఎన్నో లేఖన సత్యాలు ఎరిగినట్లు మా మనోనేత్రాలను తెరవండి. సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యక్ష గుడారం యొక్క అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి పూనుకున్నాం, ఆరంభించినాం. ఆ దిశగా ఈరోజు మన ధ్యానాంశము ప్రత్యక్ష గుడారము పరిచయం అయిపోయింది. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారములో చాలా విషయాలు దానిలో ఉన్నటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు సహాయం చేసిన కొలది ఈరోజు ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో దగ్గరికి వచ్చాం. ఈ ప్రత్యక్ష గుడారమును నిర్మాణం చేయటానికి ముందుగా దేవుడు మోషేతో ఏం చెప్పాడు, ఎలా తయారు చేయాలి, ఆ విషయాలు కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. చాలా మర్మ గర్భితమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇందాకలా చేసిన ప్రార్థనలో మనము తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని ప్రకారం అది తమ్ముడు చక్కగా ఆ మాట, మనం తెలుసుకోవడం ఉపయోగం లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఏటా మార్పు లేకుండా మనం ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు. తెలుసుకొని మనం మారకపోతే, సరి చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, సిద్ధపడకపోతే దానివల్ల ఏ ఉపయోగమో ఎన్ని బైబిల్ స్టడీలుకి వచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచివారు. మీరు రాను రాను సీతాకోకు చిలుకు వలె గ్రుడ్డు దశ నుంచి రూపాంతరప దశకి మారుతున్నారని అనుకుంటున్నాను. ఆ బ్యాక్ సైడ్ లైట్ కొంచెం ఆన్ చేయండి అమ్మా. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుంటాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల దోమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కిరూబులు గల వాటిగా చేయవలెను. మూడవ వచనం చదువుతున్నాను. 5 తెరలు ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. ఆరో వచనం. మరియు 5 ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒక దానితో ఒకటి తగులున్నట్లు ఆ 2వ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. దాంతో ఒకటి కూర్పవలెను. అది ఒకటి మందిర మగును. ఇది ఒక భాగం. ఇది మొదటి తెర. 2వ తెర దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఆరంభించండి. 7వ వచనం ఇప్పుడు నేను చదవాలి. మరియు మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలు చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, 24 మూరలు. 11వ తెరలు ఒకటి. 9వ వచనం చదువుతున్నాను. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒక దానితో ఒకటి కూర్పవలెను. 6వ తెర గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. 10. 11వ వచనం. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండెలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్చవలను. గుడారపు తెరలో మిగిలిన వేలడ భాగం అనగా మిగిలిన సగతెర మందిరం వెనుక ప్రక్క మీద వేలవడం. మరియు 13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరము కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలను. ఇది ఒక భాగం.
ఆపండి సహోదరులారా, సహోదరులారా. 7 వచనాలు మనం చదువుకున్నాం. 6 వచనాలు మొదటి భాగంలో, అది ఒక తెర. 7 నుంచి 13 వచనాలు చదువుకున్నాం, అది ఒక తెర. ఇక 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేలతో పైకప్పును, అది ఒక తెర. దానికి మీదుగా సముద్రపు వత్సల తోళ్లతో పైకప్పును చేయవలను, అది ఒక తెర. మొత్తం 4 తెరలు. ఈ చదివినటువంటి ఈ భాగం నాకు తెలిసి మీ ఎవరికి అర్థం కాలేదు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ కొలుకులేటో, ఈ గుండీలేటో. కాబట్టి వీటిలో చాలా విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు ఈ 4 తెరలు మనం చూడలేం, కానీ ఒక్క తెరను మాత్రం చూసి ముగిస్తాం. 4 బైబిల్ స్టడీలో 4 తెరల గురించి మనం చూసి ఈ ప్రత్యక్ష గుడారమును గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన విషయాలు. గత దినాలలో మనం తెలుసుకునే దానికంటే ఇక రాను రాను ముందుకు వెళ్తున్నప్పుడు ఆవరణంలో విషయాలు ఆవరణంలాగా ఉంటాయి, ప్రాకారపు విషయాలు ప్రాకారంలాగా ఉంటాయి. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలాగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో వాడబడిన ఉపకరణాల విషయాలు అవి చాలా విభిన్నంగా ఉంటాయి. చివరికి ఈ యొక్క ప్రత్యక్ష గుడారపు యొక్క అనుభవాలు మందసము మీద ఉన్నటువంటి కరుణాపీఠముతో పూర్తి చేయబడుతుంది. కాబట్టి మొత్తం అంతా కూడా ఎఫెసీ పత్రిక 2వ వచనం ఆధారం చేసుకొని మొత్తం అంతా కూడా మనం యాజక వస్తువుల యొక్క సెషన్ మనం కంప్లీట్గా ముగిస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా గమనిస్తాం, ప్రత్యక్ష గుడారమును వరకు వచ్చాం. ఈ ప్రత్యక్ష గుడారము నిర్మాణంలో అవి మొత్తము ఎలా తయారు చేయాలనేది 26వ అధ్యాయం మనం చూస్తూ వచ్చాం కదా. ఈ 14వ వచనము ఈ ప్రత్యక్ష గుడారము పై ఉన్నటువంటి కప్పులు దేనితో తయారు చేయాలనే దాని గురించి చెప్పబడింది. కానీ 26వ అధ్యాయము 15 నుంచి ఈ 30వ వచనము వరకు ప్రత్యక్ష గుడారమును ఎలా తయారు చేయాలో చెప్పాడు. అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఈ 26వ అధ్యాయం మొత్తం అంతా మనకు తెలిస్తే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం యేసుక్రీస్తు ప్రభువారికి అణువణువుని ఎలా పోలికో మీకు చెప్తాను. తర్వాత దాని ద్వారా మనము ఏ రకంగా దానికి సారూప్యత కలిగి ఆ అనుభవంలోనికి మనం ఎలాగా మార్చబడాలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేయునుగాక. బాగా గమనించండి, ప్రత్యక్ష గుడారం అంటే ఏమీ లేదు, సేమ్ టు సేమ్ ఇప్పుడు ఈ మందిరం ఎలాగుందో అలాగే ఉంటుంది, ఇంకంతకు మించి వేరేది ఉండదు. బాగా గమనించండి, అది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, రైట్. ఇది రెండు కూడానా వేటితోనంటే 26వ అధ్యాయము 15వ వచనం నుంచి 30వ వచనములో అది మనం చూడము ఈరోజు, అది తర్వాత భాగాల్లో చూస్తాం. అది ప్రత్యక్ష గుడారము తయారు చేసినప్పుడు ఆ యొక్క గోడలు ఎలా తయారు చేస్తారో తర్వాత చూద్దాం. అయితే దేవాదేవుడు గొప్ప విషయం ఏంటంటే ఈ అధ్యాయాన్ని ఆరంభించినప్పుడు 26వ అధ్యాయం ఆరంభించినప్పుడు ఎలా చేశాడంటే ఈ గోడలు కాదట, ఏం చేశాడు, ముందు ఇవన్నీ తయారు చేయడానికి ముందు దానిపైన వేటితో కప్పాలో అది ఫస్ట్ చెప్పాడు. వేటితో కప్పాలో చెప్పాడు. కనీసం ప్రత్యక్ష గుడారానికి 4 పై కప్పులు ఉన్నాయి. సాధారణంగా ఒక ఇంటికి ఎన్ని కప్పులు ఉంటాయి? ఒక కప్పే ఉంటుంది, అవునా కాదా? కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారములో 4 తెరలతో చేయబడినటువంటి, అనగా 4 రకాలైనటువంటి తెరలతో కప్పబడినటువంటి పైకప్పులు ఉన్నాయి. ఒక్కొక్క పైకప్పు ఒక్కొక్క ప్రత్యేకమైన పదార్థముల ద్వారా దేవుడు చేశాడు. మొదటి తెర అక్కడ చెప్పబడుతూ వచ్చింది, చూడండి, వీటితో తయారు చేశాడు. 26వ అధ్యాయము 1వ వచనము, మరియు నువ్వు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల దోమర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో ఒక చిత్రకారుని పని అయిన కెరూబులు గలగా వాటిని చేయాలి. అమ్మా వినండి, ఈ మాట నా వైపు చూస్తూ వినాలి. ఈ ప్రత్యక్ష గుడారం పైన మొట్టమొదటిదట, మీరు బాగా గమనించారో లేదో, పైన సిమెంట్తోనో లేదా మిగతా పెంకులతోనో లేకపోతే వేరు పదార్థాలతోనో కాదట, ఈ ప్రత్యక్ష గుడారము పైన ఒక ప్రత్యేకమైన తెరతో తయారు చేయమన్నాడు. ఆ తెరలో ఖచ్చితంగా నీల దోమర రక్త వర్ణములుతో చేసినటువంటి తెరలతో చేయబడినది చేయాలట. అంటే మీకు అర్థమవడం కొరకు ఇంత చాలా ఈజీగా చెప్తాను. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఒకటే తెర, ఆ తెర మొత్తము కూడా 4 వర్ణాలతో చేయబడినటువంటి
తెరతో చేయాలి. అయితే ఆ తెర చేస్తున్నప్పుడు ఈ 4 రంగులు ఉపయోగిస్తారు కదా. అయితే ఉపయోగించినప్పుడు తెర అంటే ఏం చెప్పాను, డోర్ కర్టన్ మీ మనసులో ఉంచుకోండి. ఆ డోర్ కర్టన్స్ చాలామంది ప్లెయిన్ డోర్ కర్టన్స్ ఉంటాయా ఉండవా? కానీ ఇక్కడట ప్లెయిన్ కాదట, రంగులు 4 ఉండాలట అందులో మిళితమై. కానీ ఆ మిళితమైన 4 రంగులతో పాటు కెరూబు, ఏంటి కెరూబు అంటే 2 రెక్కలు కలిగిన జీవుల యొక్క బొమ్మలు దాని మీద ఉండాలట. మీకు అర్థమైందని చెప్పిన డిజైన్ ఇప్పుడు దేని మీద ఏముండాలా? కెరూబుల యొక్క బొమ్మలు ఉండాలి. మీకు అర్థమైందని చెప్పిన మాట. ఇది మొదటిది. రెండోది చూస్తాం చూడండి, 26వ అధ్యాయము ఇప్పుడు చదివినటువంటి భాగమే. చదువుతారా? 7వ వచనం. మరియు 26 అధ్యాయం 7వ వచనం. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చాలు. రెండోది బాగా గమనించండి, ప్రత్యక్ష గుడారము పైన స్లాబ్ ఫస్ట్ దేంతో వేశారు? నీల దోమర రక్త వర్ణమలిగిన తెరలతో మొత్తం అంతా కూడా ఏ డిజైన్తో ఉన్నది? కెరూబు డిజైన్. అవన్నీ బొమ్మలు దాని మీద ఉండాలి. ఆ తెరతో కప్పారు. కప్పిన తర్వాత అదేంటో మరి విచిత్రం, ఈ స్లాబ్ మీద రెండో స్లాబ్ పడింది. బాగా గమనించండి, ఏ స్లాబ్ మీద? మొదటి దాని మీద, మళ్ళీ దాని మీద కప్పాడు. అయితే ఈసారి నీల ధూమ్ర రక్తవర్ణములతో చేసినటువంటి కర్టన్ కాదు. ఏది? మేక. వింటున్నారు ఈ మాట? మేక వెంట్రుకలతో తెరలు చేయాలట. ఎన్ని మేకల తెరలు చెప్పండి? ఎన్ని మేక? ఏంటి చెప్పండి? వెంట్రుకలు. మళ్ళీ చదువు నాన్న, 7వ వచనం. మరియు మందిరం పైన గుడారము మేక వెంట్రుకలతో చేశాడు. ఎందుకు అసలు మేక వెంట్రుకలతో చేయమన్నాడు? అది రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో చాలా అద్భుతమైన విషయాలు బిడ్డలారా నేర్చుకుందాం. మూడోది, ఈ తెర సరిపోలేదు, ఇంకా దేవుడు ఏం చేశాడు? అబ్బే ఇంక లాభం లేదు, 3వ తెర కప్పండి అన్నాడు. ఏటి ఈరోజు అంత స్లాబుల గురించి వస్తుందా మనకి? మూడోది ఏంటి చూడండి, 13వ వచనం. అదిగో ఈ ప్రక్కన, అది క్షమించమ్మా, 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు. ఇప్పుడు చెప్పండి, మేక వెంట్రుకలు అయిపోయాయి, ఇప్పుడేంటో తోలు కావాలట. ఎవరి తోల్లో? పొట్టేళ్ళు తోళ్ళు. ఏ తోళ్ళమ్మా? పొట్టేళ్ళు తోలుతో చేసినటువంటి తోలు డైరెక్ట్గా చేయొద్దు అన్నాడు. దానికి ఏ రంగు పూయమన్నాడు? రెడ్ డై, మనం చుట్టుకేసుకుంటాం కదా, బ్లాక్ డై. అలాగే దానికి కూడా ఏటట? డై అంటే ఏంటి? చచ్చిపోవడం కాదు, కలర్ వేస్తారట. ఏది? దేవుడు ఉపయోగించాడట రంగు. దేనికి? పొట్టేళ్ళు. చూడండి ఎన్ని పొట్టేళ్ళు కావాలో మరి. ఆ పొట్టేళ్ళు తోళ్ళు ఒలిచి ఆ ప్రత్యక్ష గుడారం స్లాబు వేయాలట. అమ్మ అర్థమైందా? ఎరుపుది రంగు. 4వది సముద్ర వత్సల తోళ్ళు. సముద్ర వత్సల తోళ్ళు అంటే ఏంటో? సముద్ర వత్సల తోళ్ళు అంటే ఇక మిగతావన్నీ అయిపోయాయి దేవుడికి. ఇంకేం కావాలి ఇప్పుడు? సముద్రంలో ఉన్నటువంటి దాని నుంచి కూడా సముద్ర వత్సల తోళ్ళు ఉపయోగించి, అబ్బా చాలా అద్భుతమైన వర్తమానం అండి. సముద్ర వత్సల తోళ్ళుతో ఆ తెరలు ఎలా తయారు చేస్తారో మీకు చెప్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ 3 వర్తమానాలు వినడానికి ముందు మన యొక్క దృష్టి దేని మీద సారించాలి? మీరు గమనించారా? ఒక తోలు నీళ్ళ దోమర రక్తవర్ణం, దానిపైన మేక వెంట్రుకలతో తోళ్ళు, దానిపైన ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు తోలు, దానిపైన సముద్ర వత్సల తోలు. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారములో పైకప్పు ఎన్ని వాటితో చేశారు? 4. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 3టిని పక్కన పెడదాం, అది ప్రతి బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తాం. 1వ అధ్యాయము 1వ వచనము నుంచి ఈరోజు మన ధ్యానాంశం కింద అది ఒకటే మందిరమగును అనగా 6వ వచనం వరకు చదివి పెట్టండి. చివరన మొదటి తెర అంచున నీల నూలుతో అట్లు చేయవలెను. ఒకదానితో ఒకటి 50 బంగారు గుండీలు చేసి గుండీల చేత తెరలు ఒకదానితో ఒకటి కూర్చవలను. అది ఒకటి
మందిరమును. ఒకటే మందిరం ఒకటి చాలు. ఇప్పుడు గమనించండి, ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీల ధూమ్ర రక్త వర్ణములతో పేనిన సన్ననారతో తెరలు చేయమన్నాడు. తెరలు అంటే బట్టలు. ఆ బట్టలు ఎన్ని రంగులంట? 4 రంగులతో ఉండాలి. ఈ 4 రంగులతో ఎందుకు చేయమన్నాడు? ఆ కట్టన్ పైన కెరూబుల బొమ్మలు ఎందుకే వేయమన్నాడు? ప్రతి తెర పొడుగు ఎంత? 28 మూరలు. వెడల్పు 4 మూరలు. ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే. ఇంతకు ఎన్ని తెరలు? ఎన్ని తెరలు? మొదటి అధ్యాయం మొదటి వచనం 26:1. కాబట్టి 10 తెరలు, 10 తెరలతో. 3వ వచనంలో అన్నాడు 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి, మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చాలి. రైట్. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. ఇక్కడ విషయం గమనించండి. ఎన్ని తెరలు కావాలి? 10 తెరలు కావాలట. ఈ 10 తెరలు 2 భాగాలుగా విభజించాడు. ఒకటి 5, ఒకటి 5. ఈ 5 తెరలు ఒక దానితో ఒకటి కలపడం కోసం ఈ డోర్ కట్ను మనం ఎప్పుడైనా తగిలించుకోవడానికి చూడండి ఏముంటాయి? రింగులు ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో బ్రదర్ ఏమంటారు? లూప్సా? లూప్స్ అంటారు. ఆ లూప్స్ తయారు చేసి పెట్టాడు. ఈ డోర్ కట్టన్కి అంటే తెరకి లూప్స్ తయారు చేసి పెట్టాడు. ఈ 5 చూడండి, ఈ 5 అక్కడ రాయబడుతూ వచ్చింది. 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చాలట. నాన్న 5 తెరలు ఎన్ని డోర్ కర్టన్స్ అవి? 5 డోర్ కర్టన్స్ ఒకదానితో ఒకటి ఫస్ట్ స్టిచ్ చేసి ఇమ్మన్నాడు. స్టిచ్ అంటే కలిపిమన్నాడు. కలిపినటువంటి ఈ 5 చివరన, ఈ 5 చివరన ఇటు లూప్స్ తయారు చేయాలి, ఇటు లూప్స్ తయారు చేయాలి. ఒకవైపు లూప్స్ ఉంటాయి లేదా డోర్ కట్టడానికి? ఎన్ని లూప్స్ తయారు చేసి ఉండాలి? 50 గుండీలు తయారు చేయమన్నాడు. ఏ గుండీలు? బంగారపు గుండీలు తయారు చేయమన్నాడు. ఈ 50 గుండీలు తయారు చేశాడంటే ఎన్ని కన్నాలు కొట్టి ఉండాలా? 50 కన్నాలు. అక్కడ చూడండి 50 కొలుకులు అంటే లూప్స్, కన్నాలను. ఓకేనా? తయారు చేశారు. ఈ 5 తెరలు కలిపిన తర్వాత 50 కన్నాలు కొట్టిన తర్వాత ఈ 50 కన్నాలకి అటుకి ఇటుకి మధ్యన 50 బంగారపు గుండీలు తయారు చేసిన తర్వాత ఈ డోర్ కట్టను 2 ఏం చేశాడంటే 50 గుండీలతో ఒక్కొక్కటి కలిపిసి ఒక పెద్ద, ఇప్పుడు చెప్పండి, ఇటు 5 50 గుండీలు ఏమైంది? ఇప్పుడు కలిసి ఎంత పెద్ద తెర అయింది? ఎన్ని మూరల తెర అయింది? ఇప్పుడు ఇది ఎన్ని తెరల కలయిక? ఇది 10 తెరల 5 తెరల కలయిక, 5 తెరల కలయిక 50 గుండీలతో కలిసింది. టోటల్ పొడవు ఎంత? 28. వెడల్పు ఎంత? 4. ఇది అచ్చం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అణువున పోలికగా ఉంది. ఈ 5 తెరలు ఏం జ్ఞాపకం చేసింది? 50 గుండీలు ఏం జ్ఞాపకం చేసాయి? బాగా గమనించండి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారము పైకప్పు. ప్రత్యక్ష గుడారం ఎవరికి పోలిక? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైన అనగా అర్థం ఏంటి? ఆ ప్రత్యక్ష గుడారాన్ని కప్పుంచింది. మీరు బాగా గమనించండి. ఎందుకు స్లాబ్ వేస్తాం? ఎందుకు పైకప్పు వేసుకుంటాం? చెప్పండి. మొదటిది భద్రత, 2 వర్షము, ఎండ, వాన. ఇవన్నీ మీకు గతసారి చెప్పాను. ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం పాడవకుండా, పడిపోకుండా, పతనమైపోకుండా ఏం చేస్తుంది? అది కాపాడుతుంది. బాగా గమనించండి. ఈ 5 తెరలు దేనికి పోలిక? ఈ 5 తెరలు దేనికి పోలిక అయిన తర్వాత పైకప్పు గురించి వెళ్దాం. మొదటి ఈ 5 తెరలు ధర్మశాస్త్రానికి పోలిక. ఈ 5 తెరలు కృపకి పోలిక. ఎందుకు 5 ధర్మశాస్త్రం ఎందుకన్నాను? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ధర్మశాస్త్రముకు సమీపమై ఉన్నాడు. అవునా కదా? ధర్మశాస్త్రం ఆయన యందే నెరవేర్చబడింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం 5 కాండాలు యేసుక్రీస్తు ప్రభువారిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ 5 తెరలు ధర్మశాస్త్రము, ఈ 5 తెరలు దేవునికి కృప. అనగా కృప దేని ద్వారా పొందుకున్నాం? ఆయన యొక్క చిందిన రక్తం.
రక్తం ఎలాగొచ్చింది? ఆయన పొందిన పంచ గాయములు. ఈ 5 గాయాలు దేవుని యొక్క కృపను బట్టి, ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము, ఈ కృప బాగా గమనించాలి, కలిపింది. ఏవి కలిపింది? 50 గుండీలు. ఎందుకు 50 గుండీలు? 47 కలపొచ్చుగా, 20 గుండీలు కలపొచ్చుగా? ప్రియమైన వారలారా గమనించండి, ఎప్పుడు కలిపింది? ఈ కృప ధర్మశాస్త్రంతో ఎప్పుడు కలిసింది? ఎప్పటికీ కలలేదు. కానీ 50వ రోజున సంఘము స్థాపించబడింది, పెంతెకొస్తు దినాన్న. అప్పుడు ధర్మశాస్త్రమైనటువంటి యూదులు, కృపకు పాత్రులైనటువంటి అన్యజనులు ఒక్కసారి కలిశారు. అది దేవుని సంఘం. అర్థమైందా లేదా? 50 గుండీలు 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ దేశం మొత్తం కూడా అందరికీ కనబడి 10 రోజులు నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. 10 రోజులు మేడగదిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత 40 రోజులు ఆయన కనబడి ఒలివ కొండ మీద నుంచి అక్కడ ఆరోహణమైన తర్వాత ఆ ఒలివ కొండ నుంచి మేడగదికి వెళ్ళారు శిష్యులు. 10 రోజులు పరిశుద్ధాత్మ దేవునికి కొరకు ప్రార్థన చేశారు. సరిగ్గా యేసు ప్రభు చెప్పండి పునరుద్ధానము అయి తిరిగి పరిశుద్ధాత్ముడు వచ్చేసరికి సరిగ్గా 10 రోజులు, 40 + 10 50 రోజులు. 50 రోజుల్లో సంఘము ఆరంభమైంది. అది ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి యూదులను, కృప కింద అన్యులను కలిపింది. అది సంఘ స్థాపన. 50 గుండీలు ఏం చేసింది? కలిపింది. అమ్మ, నేను చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైందా? ఇది ప్రత్యక్ష గుడారానికి పైకొప్పగా దేవుడు వాడుకున్నాడు. చాలా అద్భుతమైన మాట. ఇప్పుడు ఇంకొక మాటకు వద్దాం. ప్రత్యక్ష గుడారంలో ఈ పైకప్పు పొడుగు విషయంలో, వెడల్పు విషయంలో దేవుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఎందుకు 28 పొడుగు, ఎందుకు వెడల్పు 4 మూరలు? బాగా గమనించండి. ప్రతి అంకెకి కూడా దేవుడు ప్రత్యేకమైన నిర్దేశమైన కారణం ఉంది. ప్రియమైన వారు, ఏంటి 28 జ్ఞాపకం చేస్తుంది? 28 బాగా గమనించండి, దేవుని యొక్క సర్వ సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ఏంటట? 28 చెప్పండి, దేవుని యొక్క సర్వ సంపూర్ణత. మీరు అడగవచ్చు, హౌ 28 ఇండికేట్స్ ద కంప్లీట్ పర్ఫెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఉందా లేదా ఆయనలోని? దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో. కొలస్సీలు రాసిన పత్రిక చూస్తారా? కొలస్సీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. బాగా గమనించారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆ పైకప్పు జ్ఞాపకం చేస్తున్నటువంటి 28 సర్వ సంపూర్ణత ఎలాగన్నా మీరు పోల్చారు? ఏ రకంగా పోల్చారు మీరు అది అని మీరు అడిగితే సమాధానం ఒకటే. 28 అంకె దేవుడు ఏర్పరచుకున్న శ్రేష్టమైనటువంటి 7 అంకెల యొక్క సముదాయం. దేవుడు ఏర్పరచుకున్న 7 అంకెల సముదాయం. గమనించండి. 1 నుంచి 7, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28. 7 సంపూర్ణత. 7 కానీ 1 దేవుడు ఒక్కడే ఉన్న దేవుడు. 7 అనేటువంటి ఆయన సంపూర్ణత అంతా కలిపి సర్వ సంపూర్ణుడిగా మారాడు. ఇప్పుడు అర్థమైంది 28? అమ్మ, అర్థమైందని చెప్పిన మాట. సర్వ సంపూర్ణత అంటే సర్వము అంటే అన్నీ చెప్పాలి, అన్నీ కలవాలి. ఏది కలవాలి? 1 నుంచి 7 అంకెలు మొత్తం అంతా కూడా సర్వ సంపూర్ణత ఆయనలో ఉంది. 1 ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు ఒక్కడే. ఏమిటి? 2 జ్ఞాపకం చేశాడు. దేవాది దేవుడు ఎవరిని సృజించారు? 2 సృజించాడు, ఆదాముని అవ్వ. 3 ఏంటి జ్ఞాపకం చేస్తుంది? ఆయన సృజించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధ త్రిత్వమైన దేవుడు వారితో కలిశారు. 4 ఏం జ్ఞాపకం చేస్తుంది? 4 ఏం జ్ఞాపకం చేసింది? 4 గత సార్లు చెప్పాను. 4 ఏం జ్ఞాపకం చేసింది? నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ 4 అని అంకె చాలా విశిష్టం, జ్ఞాపకం ఉంచుకోండి అని. వాట్ ఈస్ 4? 5 ఏం జ్ఞాపకం చేసింది చెప్పండి? కృప. 6 ఏం జ్ఞాపకం చేసింది? మానవుని సంఖ్య. 7 ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు సంపూర్ణ చేశాడు. ఇప్పుడు 4 ఏం చేశాడు చెప్పండి? 4 అరే 4 ఏం జ్ఞాపకం చేశాడు? ఏమండి? 4 సంఖ్య ఏం జ్ఞాపకం చేశారు? బాగా గమనించండి. సీక్వెన్స్ బాగా అర్థం చేసుకోండి. మొదటిది దేవుడు 1, 2 ఆదామవ్వ 2, తర్వాత 3
దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ముగ్గురు త్రిత్వమైన సృష్టిని ప్రారంభించారు. 4 వాట్ ఈస్ 4? ఎవరైనా చెప్తారా? 4 చూడండి. 3 ఎక్కడ? తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ. 5 ఏంటి? కృప. మరి 4 ఏంటి? కృపకి దీనికి 4. అరే నేను ఎన్నిసార్లు చెప్పుంటానో మీకు బ్రదర్. దీని మీద ఒకసారి తమ్ముడు వాక్యం కూడా చెప్పినట్టు నాకు గుర్తు. దేవాది దేవుడు 4 దిక్కులని, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈ 4 దిక్కులను ఏం చేశాడు? చెప్పండి. బూది గంత నివాసులారా నా వైపు చూచి రక్షణ అంటే అర్థం ఏంటి? ముగ్గురు త్రిత్వమైనటువంటి దేవుడు 5 అనేటువంటి కృపకి మధ్య ఏమైంది? మనుషులందరూ చెల్లా చెదరైపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? 4 దిక్కులను ఉన్నటువంటి ప్రతి మానవుడిని పిలుస్తున్నాడు. అర్థమైందా? పిలిచినంత మాత్రం రక్షణ రాలేదు చెల్లి. రక్షణ పొందుడే అన్నాడు. రక్షణ ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 5 దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. అర్థమైందని చెప్పిన మాట రైట్. ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపితే సర్వసంపూర్ణత అన్నా. మరి సర్వసంపూర్ణత బాగానే. మరి 4, మరి ఇక్కడ 4 ఏంటి? మరి 4 అయితే మరి ఈ 4 ఆ 4 అవ్వాలి కదా. చెప్పండి. ఈ 4 మూరలు ఏం చెప్తాం? ఈ 4 మూరలు ఏంటో తెలుసా ప్రియమైన? సర్వసంపూర్ణుడైనటువంటి దేవుడు నీకు నాకు ఏమైపోయాడో తెలుసా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అతిశయించువాడు అతిశయించవలెను అని రాయబడినది నెరవేరినట్లు. చూడండి, సర్వసంపూర్ణమైనటువంటి దేవుని మూలముగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమాయను. అర్థమైందా? ఇప్పుడు 4 ఏంటి చెప్పండి. ఈ 4 ఎవ్వరూ మనిషికి ఇవ్వలేడు. మొదటిది దైవిక జ్ఞానం. దైవిక జ్ఞానం అంటే ఏటో? వాక్యము. 2 నీతి అంటే అర్థం ఏంటో? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి విశ్వాసం. 3 పవిత్రత. 4 విడుదల. ఇచ్చినారు ఎవరైనా? ఈ 4 కూడా సర్వసంపూర్ణమైన దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి పోలిక కాదా? చెప్పండి. ఈ 4 యేసుక్రీస్తు ప్రభువారు సర్వసంపూర్ణమైనటువంటి దేవుడు ఇవ్వగలడు. రైట్. ఇక్కడతో సంఖ్యాశాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఏ శాస్త్రంలోకి వెళ్ళాలి? అమ్మ అర్థమైందో నేను చెప్పిన మాట? సంఖ్యాశాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు ఈ 10 తెరలు యొక్క వ్యవహారం అయిపోయిన తర్వాత, వాటిని గుండీలతో జతపరిచిన తర్వాత, అవి దేని మీద ఏమన్నాడు? ప్రత్యక్ష. మళ్ళీ అప్పుడే ఇంక నేను అక్కడికి వెళ్ళలేదు అసలు. సిస్టర్కి తొందర. మేక వెంట్రుకల తర్వాత, ఆ తర్వాత పొట్టేళ్ళ తోళ్ళు, తర్వాత సముద్ర వత్సల తోళ్ళు. రైట్. ఇప్పుడు బాగా గమనించాను. నేను ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు, వీళ్ళు మేక వెంట్రుకలతో ఎన్ని మేకలు చంపి ఉంటారు, ఈ మేకల తోళ్ళన్నీ ఎలా కలెక్ట్ చేసి ఉంటారు, ఆ వెంట్రుకలన్నింటినీ ఎలా కూర్చారు, ఎంత కష్టపడి ఉంటారో నిజంగానే. కానీ ఇదంతటినీ కూడా ఎవరికి? జ్ఞాన వివేకములు కలిగినటువంటి వాళ్ళకే ఇచ్చాడు దేవుడు చేయమని. రైట్. ఇక్కడ విషయం గమనించాను. ఇక్కడతో అయిపోయింది. మామూలు అంతర్గతంలో దాగి ఉన్న విషయాలు బయటికి మనకు తెలిసాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఇసలా దేవుడు ఎందుకు ఈ 4 వర్ణాలతో తయారు చేయమన్నాడు? బాగా గమనించండి. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు ఈ 4తో తయారు చేయడం అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన యొక్క స్వరూపం, తన యొక్క స్వభావాన్ని వాటిలో రుజువుపరచాలని. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో అణువణువున యేసుక్రీస్తు ప్రభువారే దాగి ఉన్నారు. ఏంటి ఈ 4 రంగుల యొక్క మర్మయుక్తమైన విషయాలు? ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 4:7. చెప్పండి నాన్న. మొదటి జీవి నాన్న దాని పైగా చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును ఉండెను, చుట్టూను అదిగో జీవులు.
సింహము, దూడ, మనుషుని ముఖము, పక్షిరాజు గంటివి, జీవులు ప్రతి జీవికి ఆరేసి చాలు. నాన్న వినండి, ఇప్పుడు ఈ డోర్ కట్టన్ మీద ఎవరి యొక్క డిజైన్ ఉండాలి? కెరూబులు. కెరూబులు అంటే ఎవరు? జీవులు. శరాపులన్నా జీవులే, దేవదూతలు. ఇవట 4 రకాలైన పోలికలు ఉన్నాయట. మొదటి పోలిక సింహం, రెండో పోలిక దూడ, మూడో పోలిక మనుష్య కుమారుడు లేకపోతే మనుషుని యొక్క రూపం, 4వ రూపం పక్షిరాజు. బాగా గమనించండి. 4 వాటితో దేవాది దేవుడు తనను తను ఐక్యపరుచుకున్నాడు. ఇక్కడికి బాగా గమనించండి. ఈ సముద్ర వత్సల క్షమించండి నీల ధూమ్ర రక్తవర్ణములతో చేయబడినటువంటి ఈ తెర, ఈ 4 రంగులు ఈ 4 విషయాలను ప్రతిబింబిస్తాయి. ఎలా? నీలము, ధూమ్రము, రక్తము, రక్తవర్ణము, సన్నని నార. మొట్టమొదటి ఇక్కడి నుంచి వెళ్దాం. ఎక్కడి నుంచి అంటే నీల ధూమ్ర రక్తవర్ణం, పేనిన సన్ననార వస్త్రం. ఇప్పుడు 4 కదా, అందులో నేను ఎక్కడి నుంచి వెళ్తానంటే ఈ 4 ఏది? సింహం, దూడ, మనిషి, పక్షిరాజు. ఈ 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4తో పోలిక. ఎలాగా? సింహము ఎవరిని జ్ఞాపకం చేస్తుంది? అరణ్యములో ఉన్నటువంటి రాజును జ్ఞాపకం చేస్తుంది. అవునా కదా? యూదా గోత్రపు సింహం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమా అడవిలో ఎవరు రాజు అంటే ఏనుగని చెప్తామా? బలమ కలిగిన ఏనుగు రాజు కాదు, అతి వేగంగా పరుగులు తీసే చెప్పాలి జింక, చిరతపుల. సాధారణంగా వేగం అనేటువంటి మాట లేడు, అసలు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే చిరుతే, కానీ గుర్రంతో పోలుస్తాం. గుర్రం అంత వేగం చేసినా ఉపయోగం లేదు, బలం ఉన్నటువంటి ఏనుగున్నా ఉపయోగం లేదు. చెప్పండి, పొడవైనటువంటి జంతువేది? కొంగ, జిరాఫీ. మీకు సంఖ్యాశాస్త్రమే కాదు, జంతుశాస్త్రం కూడా తెలియదు. పోనీ వృక్షశాస్త్రమైనా తెలుసా లేదా? మనకు పర్ఫెక్ట్గా ఉండాలి, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, మెన్సురేషన్ కరెక్ట్గా ఉండాలి, బయాలజీ బోటనీ కరెక్ట్గా ఉండాలి, జువాలజీ పర్ఫెక్ట్గా ఉండాలి. మనకు ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, మ్యాథ్స్ రాదు, బోటనీ రాదు, జువాలజీ రాదు, మ్యాథ్స్ ఏటి రాదు. కానీ ఒకటే వచ్చు, నియాలజీ వచ్చింది. ఏమొచ్చు చెప్పండి? నియాలజీ అంటే ఏంటి? నియాలజీ అంటే మోకాల శాస్త్రం, నీస్. రైట్, ఎంతవరకు వచ్చాం? అడవిలో ఉన్నటువంటి సింహం రాజుతో పోలిక కదా. ఈ మత్తయి సువార్త అంతా మీరు ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ప్రొజెక్ట్ చేశారు? మత్తయి యూదుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా చూపించాడు. ఎందుకు? ఈయన చూపించడానికి ముందుపే అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు ఎవరు? అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరు? వెరీ గుడ్ చెల్లి, చాలా చక్కగా తప్పు చెప్పు. రండి, ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను. రాజు కూడా కాదట. మనందరికీ తెలిసిన కోణం ఏంటంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని. కానీ హేతు కుమారులు అన్య దేశస్తులు అబ్రహాంని ఏమని పిలిచారో తెలుసా? మా మధ్యన నీవు మహారాజు. ఈ మహారాజు కడుపున పుట్టినోడు ఎవడు? దావీదు, చక్రవర్తి, రాజ్యానికి చక్రవర్తి. ఆ రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి దావీదు కడుపులో నుంచి వచ్చాడు విశ్వ చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ యొక్క 4 రంగులతో ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు తెరని ఎందుకు చేయమన్నాడంటే, నీల చెప్పట్లేదు, ధూమ్ర చెప్తున్నాను. ధూమ్రం అంటే అర్థం ఏంటి? రాయల్ డ్రెస్. నీళ్ళ ధూమ్రం అంటే పర్పుల్ కలర్, ఊదా రంగు బట్టలు ఎవరు ధరిస్తారు?
పాత రోజులలో పూర్వము అయితే రాజులు ధనవంతులు శ్రీమంతుడు, మన దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడును అద్వితీయ దేవుడును అని ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. మన దేవుని యొక్క ఐశ్వర్యమును మీరు ఎరుగుదురు కదా. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి నీ నిమిత్తము నా నిమిత్తము దీనదరిద్రుడుగా మారిపోయాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ చాలా చాలా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్క పాయింట్తోనే ఈరోజు వర్తమానం అంతా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు గమనించండి, ఈ ధూమ్ర వర్ణము యేసుక్రీస్తు ప్రభువారిని ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యూదుల రాజు ఎక్కడా? ఎవరు అడిగారు? సామాన్య ప్రజలు కాదు. ఎవరు? పరయ దేశపు జ్ఞానులు వచ్చి బెత్లెహేములో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో. విచిత్రం తెలుసా? రాజును చూసి మొక్కడం అనేది మన పద్ధతి. అసలు రాజుగా ఉన్నాడో లేదో బాలును చూసి సాగిలపడి పూజించి కానుకలు ఇవ్వడం జ్ఞానులండి. ఈరోజు నా జీవితంలో మనము సామాన్యులుగా ఉండకూడదు, జ్ఞానులుగా ఉండాలి. అందుకే పైకప్పు 4 యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మూలముగా ఏమయ్యాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచన. చాలు, రైట్. ఇప్పుడు గమనించండి, ఈ రాజు మత్తయి సువార్తలో ఏమని చెప్పాడు? యూదుల రాజుగా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మొదటి జీవి యొక్క ఆకారం ఏంటి? ఇది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 4 ముఖాలు కలిగిన వాడు. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మముఖం అనుకోకండి, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఒకటి అయితే ఇంకోటి చెప్పేస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని ప్రొజెక్ట్ చేసి దానికి చెప్పడం కాదు. విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా తను తాను ఎలా చూపించుకుంటే, నేను మహారాజుని. అందుకే రాచరిక కుటుంబంలో పుట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ రాజు నీ కొరకు నా కొరకు రిక్తుడిగా మారిపోయాడు. అది గొప్పతనం, అది చాలా గొప్పతనం. దీనిని బట్టి మనం ఏం ఎరగాలంటే ఆయన జ్ఞానమును ఎరగాలి. అందుకే జ్ఞానులు యూదుల రాజుని ఎరిగారు. మీరు గమనించండి, ఇప్పుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి. ఈ ధూమ్ర వర్ణము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, రాజు అని చెప్పాను కదా, ఇప్పుడు రాజు ఎక్కడుంటాడు చెప్పాలి? ఎక్కడుంటాడు? రాజు ఎక్కడుండాలా? అయితే సింహాసనం మీద కూర్చుండాలి. 2 ఎక్కడుండాలా? సింహాసనం మీద కూర్చుండాలి. సింహాసనం మీద కూర్చోడానికి గల కారణం ఏంటైనా చెప్పండి. సింహాసనం మీద కూర్చోడానికి కారణం ఏంటైనా చెప్పినానా? తీర్పు, రైట్. ఇంకో కోణం ఏంటి? రాజు యుద్ధ భూమిలో ఉండాలా లేదా? యుద్ధం ఆడకంటే నేను రాజునంటే ఊరుకుంటాడు ఎవడైనా? ఆయనకి రాజు ఉన్నాడా? రాజు యుద్ధ భూమిలో ఉండాలి, యుద్ధం ఆడాలి. యుద్ధం ఆడాలంటే ఆయనకి ఏముండాలా? ఖడ్గం ఉండాలి. మీకు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు బాగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రాజుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఆ 4 వర్ణాలు కూడా మన విశ్వాస జీవితానికి పోలిక. ఎలాగంటే నీవు నేను కూడా దేవుడు ఏం చేసినాడు? రాజులుగా చేశాడు. విషయం ఏంటి? ఎందుకు ఆయన రాజు అయ్యాడు చెప్పండి? మనమందరం కూడా యేసుక్రీస్తు వారు యూదుల రాజుగా పుట్టాడు. కానీ మనం యూదుల రాజుగా నీవు నువ్వు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఇందాక చెప్పాను, రాజు తీర్పు తీర్చడానికి ముందుగా, సింహాసనం ఎక్కడానికి ముందుగా, ఆయన సింహాసనం వెళ్ళడానికి ముందుగా ఆయన ఏం చేశాడు? ఈ లోకములో ఆయన రాజుగా పుట్టి రాజరికము రాజుగా బ్రతికాడు. ఎలాగ చెప్పనా? పిలాతు అంటాడు నువ్వు రాజు అంటే ఏమన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? ఎలాగ ఆయన రాజు? బ్రదర్ మీరు రాజు అంటే కదా? ఎస్ బ్రదర్ రాజు. ఏది రాజు అని ఎలా చెప్పాడు? ఆత్మీయ అర్థం, ఆత్మీయ సత్యము దాగి ఉంది. ఒక విషయం చెప్తాను, గమనించండి. రాజు అంటే సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చడానికి ముందుగా ఆయన రాజుగా ఉండాలి. ఎలాగంటే ఆయన బాగా గమనించండి, రాజుగా ఆయన చేయాల్సిందంటే యుద్ధం అంటే అర్థం ఏంటి? పోరాటం అంటే అర్థం ఏంటి? జయించాలి. ఏం జయించాడు? మొదటిది, ఇంకా 2, 3 సాతానుని జయించాడు. ఇది నువ్వు రాజువా అంటే పిలాతు కాదు రాజు, హేరోదు కాదు రాజు. ఈ 3 జయించారు వాళ్ళు. ఏమైనా పాపాన్ని జయించగలిగాడా? పాపంలో పడిపోయాడు మనోడు. ఎవరు కూర్చాడు? తమ్ముడు యొక్క పోయింది, అక్కడ పోయింది. రెండోది చెప్పండి, అపవాది జయించగలిగాడా? అపవాది వస్తే ఏమవుతాడు? పిచ్చి పట్టిన వాళ్ళగా అయిపోతాడు. మూడోది హేరోదు ఎలా చచ్చిపోయాడు తెలుసా? వారు పుట్టినప్పుడు తండ్రి నుంచి ఉన్నటువంటి 4 హేరోదుల్లో పౌలు దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు పురుగులు పట్టి అందరూ చనిపోయారు. ఎవరు కూడా మరణాన్ని. ఇదేంటి రాజు అంటే. ఈరోజు దేవుడు నీవు నేను కూడా రాజుగా చేశాడు. ఎందుకో తెలుసా? పాపం మీద జయమును అనుగ్రహించాడు. 2
సాతాను మీద జయము అనుగ్రహించాడు. 3, మరణం మీద మనకి జయం వచ్చింది. ఈరోజు నువ్వు రాజువా కాదా? ప్రత్యక్ష గుడారం మీద ఉన్న పైకప్పు ధూమ్రము అనగా దేవుడు రాజరికాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు నేను రాజుని, నువ్వు కూడా రాజువే. మొదటిది అయిపోయింది. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ముందుకు వెళ్ళిపో. రెండవది దూడ ఏం జ్ఞాపకం చేసింది? దూడ ఏంటి అన్న? దూడ ఏం జ్ఞాపకం? దూడ ఏం చూపిస్తారు? ఇది మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని అందరినీ కూడా ఏం చూపించాడు తెలుసా? ఏం చూపించాడు? మత్తయి ఏమో రాజుగా ప్రొజెక్ట్ చేస్తే యేసు ప్రభువారిని, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు కూడా ఎలా చేసాడు తెలుసా? చెప్పండి. చెప్పండి. పరిచారకుడుగా ప్రొజెక్ట్ చేశాడు. పరిచారకుడు. దూడ ఏం చేస్తుంది? పని చేస్తుంది. భూములు దున్నుతుందా? పరిచర్య చేస్తుంది, పని చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చెప్పండి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మరొక మాట ఏది? ఏ రంగుకి పోలిక ఇది? నీలమా, ధూమ్రమా, రక్తమా? చెప్పండి. సన్ననారతో చేసింది. చెప్పండి. నీల, ధూమ్రము అంటే చెప్పాను రాజరికం అని. నీలం ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పాను? రక్తవర్ణం. దాసుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు దాసుడిగా మారిపోయి, రిక్తుడిగా మారిపోయి, సిలువ మ్రాను మీద ఆయన రక్తము కార్చినాడు. నీల, ధూమ్ర, రక్తవర్ణము. బాగా గమనించండి. దేవుడు నీకు నాకు ఇస్తున్నట్టు మరొక పాఠం ఏంటంటే, మీలో ఎవరు ప్రభువా మా 12 మందిలో చాలా గొప్పవాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? బాగా పాడుతున్నవని నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడా? అబ్బా చేపలెత్తి చెప్పండి చాలా అద్భుతమైన సువార్త చేస్తావు, నువ్వు గొప్పవాడు అన్నాడా? ఏమన్నాడు? కరెక్ట్గా చెప్పండి. యేసు ప్రభువారు ఈ చిన్నవాళ్ళు ఒకటి చేర్చుకుంటే, మీలో ఎవడైనా గొప్పగా ఉండగోరినెడల వాడు దాసుడిగా మారాలి. ముందు తగ్గించుకున్న తర్వాత సంగతి, ముందు దాసుడిగా మారాలి. ఈ ప్రపంచంలో ఒక పరిచారకుడు దేవుడు ఘనతనివ్వాలంటే మొట్టమొదటి అందరికి పరిచయం చేసేవాడుగా మారిపోవాలి. నేను అందుకే చెప్పాను, యేసుక్రీస్తు రాజు కదా, శ్రీమంతుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, ప్రభువు కదా, ఎలా మారగలిగాడు? ఎలాగ శిష్యులు పాదాల దగ్గరికి వచ్చి కడగలిగాడు? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా ఆ అనుభవం నేను ఎప్పుడు వస్తాను? నేను ఏది పాదాల దగ్గరికి వెళ్ళి అన్న మీ చక్కటైన 2 పాదాలు ఇవ్వండి నేను కడుగుతారట. అంతా ఐశ్వర్యవంతుడేంటి, ప్రభువేంటి? ఏ రోజైనా ఆ పాదాలు, ఏ రోజైనా ఆ నేలను తాకి ఉంటాయా? 12 నవరత్నాలతో దగదగద మెరిసిన పరలోక రాజ్యంలో తిరిగేటటువంటి ఎవరు సమీపించడానికి తేజస్సులో ఎంత లేత మొక్కలుగా తండ్రి దగ్గర పెరుగుంటాడు. ఆ దేవుడు నీ కొరకు నా కొరకు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. అది నేను చెప్పలేను కానీ అనుభవంలోకి వస్తే మన అందరికి ఏడుపు వస్తుంది. గొలకరాళ్ళ మార్గములో సిలువను మోసెను, దేహమంతా. చాలు ఆలోచన చేయండి ప్రియమైన వారలారా, నీ కొరకు నా కొరకు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే నా ప్రభు ఏంటి, రాజులకు రాజు ఏంటి, ప్రభువులకు ప్రభు ఏంటి? ఆ రాళ్ల మీద పోనీ ఏదో వెళ్ళిపోయాడంటే ఒక అర్థం ఉంది. బరువైన సిలువ మీద ఓ పక్క కొరడాలతో కొడుతుంటే దేహమంతా చీలుకుపోతుంటే ఆ మండు టెండలో ఊహిస్తే అర్థమవుతుంది, అనుభవిస్తే అర్థమవుతుంది. ఎవరికోసం? నీ కొరకు నా కొరకు కదా. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడడం కొరకు. ఆ ప్రత్యక్ష గుడారం ఎవరో తెలుసా? ఆయన నీలో ఉండాలనుకుంటాడు. ఈ ప్రత్యక్ష గుడారం మీద ఆయన ఉండాలనుకుంటాడు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభువా ఎలా ప్రభువా ఇదంతా ఎలా చేసావు? అసలు చిన్నదానికి మేము తగ్గించుకోలేమే, చిన్నదానికి ఓర్చుకోలేమే. నా ప్రభు తగ్గించుకుంటేనే, నా ప్రభుని మీరు నన్ను పోలి నడుచుకొనడి. మీరు నమ్మితే నమ్మరు కానీ ఎఫెసీ రాసిన పత్రికలో ఇప్పుడు మీరు చదవండి, కొలస్సీలు చదవండి, ఫిలిప్పీలు చదవండి. నేను పత్రికలు ఎక్కువ చదువుతాను కాబట్టి చెప్తాను. మీ కొరకు కన్నీటితో బ్రతిమలాడుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఆజ్ఞాపిస్తున్నానండు, హెచ్చరిస్తున్నానండు. ఎక్కడ హెచ్చరించాలో ఆత్మీయంగా అక్కడ హెచ్చరిస్తాడు. కానీ బ్రతిమాలాడాల్సిన పరిస్థితి ప్రతిదానికి మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి సెకండ్ ఛాన్స్ వార్నింగ్ ఏంటంటే, మనము దాసులుగా ఉన్నామా? ఒకరికొకరిని ఘనంగా ఎంచుకుంటున్నామా?
మనం ఇప్పుడు కూడా హెచ్చిపోవడానికి లేదు. నా ప్రభువుని నేను పోలి నడుచుకోవాలనుకుంటే ఆ దీనత్వం మళ్ళీ రావాలి. ప్రేమ వల్ల ఒక మాట చెప్తాను. దీనత్వం అంటే ఏంటో తెలుసా? దీనత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? మృదుత్వం ఉంటే వస్తుంది. ఏంటట? మృదుత్వం అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? వెలపటి అలంకారము కాక గుణమను, చెప్పండి, సాధువుయు మృదువైనటువంటి గుణమను అక్షయ అలంకారం. ఈ అలంకారము అక్షయమైనది, అది ఎవరికి కనబడదు. నీ మాట మృదువుగా నువ్వు యేసు ప్రభువుని గురించి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన వరకు, దేవా నీలాగా ఉండలేకపోతున్నాను ప్రభా, నీలాగా మాట్లాడే శక్తి నాకు ఈ ప్రభా. మన యొక్క స్థితి ప్రియమైన వాళ్ళారా, ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, కానీ మన మృదుత్వమే మన సాధుత్వమే దేవునిలోనికి వెళ్ళడానికి ఒక అద్భుతమైన ముడి పదార్థంలో పనిచేస్తుంది. మనలో మృదుత్వం లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. దీనుడుగా, ఆత్మ విషయమై దీనుడైన వాడు ఆడిద్య పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనత్వం అని గతసారి చెప్పాను. అసలు దాని అర్థం ఏంటి తెలుసా? నేను చాలా విషయాలు చూసినప్పుడు నేను గ్రీకు ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి కొన్ని విషయాలు ఎత్తుకుతాను. అందులో అన్నాడు, ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసట? ఆత్మ ఏదైతే నీకు చెప్తాదో ఆత్మకట నువ్వు బెండ్ అయిపోవాలట. అమ్మా, బెండ్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఇలాగున్న రాడ్ బెండ్ అవ్వాలంటే ఏమవ్వాలా? అది వెరీ గుడ్. ఐరన్ అంత ఈజీగా బెండ్ అవ్వదు, అది కొలుములో పెట్టి అప్పుడు ఏం చేస్తుంది? అది ఆత్మ విషయంలో అక్కడ దీనుడు. అలా దీనుడు అయితే పరలోక రాజ్యం ఇది అంత ఈజీ కాదు. 2 విషయాలు చెప్పాను మీకు. యేసుక్రీస్తు ప్రభు రాజు, యేసుక్రీస్తు ప్రభు వారు దాసుడు. నేను కూడా దాసుడిగా మార్చబడాలని పరిచయం చేయడమే తప్ప పరిచయం చేసుకోవడానికి మనకంతా ఆధిక్యత లేదు. 3 ఏంటట? చెప్పాలి ఏంటట? మనిషి రూపం ఏం జ్ఞాపకం చేస్తుంది? నన్ను మనిషి ఏం జ్ఞాపకం చేసింది? మనిషి ఏం జ్ఞాపకం చేసింది? నీలం ఏం జ్ఞాపకం చేసింది? రైట్, నీలం ముందు చూసిన తర్వాత వైట్ తర్వాత చూద్దాం. 2 చూసామా? 1 స్కార్లెట్ చూసాం, ధూమ్రవర్ణం చూసాం, రక్తవర్ణం చూసాం. 3వది ఏంటి? మనిషి. ఏం జ్ఞాపకం చేసింది? ఏ మనిషిగా దేవాదేవుడు చూపించాడు అని అంటే చెప్పండి. పక్షిరాజు ఏం జ్ఞాపకం చేసింది? మనిషి ఏం జ్ఞాపకం చేసింది? 2 జ్ఞాపకం చేయండి. పక్షిరాజు దేని జ్ఞాపకం చేస్తాడు తమ్ముడా? పైకి. మనిషి ఏం జ్ఞాపకం చేస్తాడు? కిందన. అంతే, సింపుల్, ఈజీ. అర్థమైందా? ఇప్పుడు ఈ 4 ఇప్పుడు దీనిలోకి వద్దాం. లూకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ప్రొజెక్ట్ చేశాడు ఆయన? ఎంత చక్కగా చేశాడంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు అంటే చాలామంది వాక్యం నేను చాలాసార్లు కొంతమంది విన్నాను. మనిషి కుమారుడు అంటే మనిషి పుట్టినోడు అన్నట్టున్నారు అందరూ. ఏంటట? మనిషి కుమారుడు అంటే మనిషికి ఓరు ఆయన మనిషి స్వభావము కాదు, మనిషి పోలికలో పుట్టాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన? మనిషి రూపాన్ని పొందుకున్నాడు, మనిషి స్వభావం మాత్రం. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన, చాలా బాగా గమనించండి, మనుష్యుడుగా, మనిషి కుమారుడుగా అని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. విచిత్రం చెప్తాను, ఆలకించాడు. గొప్ప విచిత్రం అన్నమాట. ఇది సన్న నార వస్త్రాలు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుట్టినప్పటి నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడైనా చూడండి, ఆయన జన్మములో కానీ, ఆయన జీవనములో కానీ, ఆయన జీవితంలో కానీ ఎక్కడైనా ఒక్క మచ్చ, మీలో ఎవరైనాను నాలో పాపం ఉందని చెప్పండి స్థాపించగలడా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా బిడ్డలారా? జ్ఞానము, నీతి. 3వది ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధత కలిగి మనం బ్రతకాలని, పరిశుద్ధమైన జీవితం. నీ యొక్క మందిరమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారానికి ఏముండాలా? జ్ఞానము, నీతి, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధత కలిగి జీవించాలని ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3వ వర్ణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనిషి రూపంలో. 4వది ఆఖరిది చివరి చూసి ముగిస్తాం, పక్షిరాజు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ప్రొజెక్ట్ చేశాడు, చూపించాడంటే, ఆయన ఎక్కడ చూద్దామన్నా చెప్పండి, ఒకే ఒక్క మాట యూజ్ చేస్తాడు. ఇదిగో లోక పాపంలో మోసుకొను దేవుని, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మత్తయ్యేమో రాజుగా చూపిస్తే, మార్కు దాసుడిగా చూపిస్తే, లోక మనుష్య కుమారుడిగా చూపిస్తే, యోహాను దేవుని
కుమారుడుగా చూపి. ఇదిగో ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసా? 4వ రంగు నీలం. దేవుని కుమారుడు ఎక్కడవాడు? ఆయన భూ సంబంధమైన వాడు కాదు. ఆయన ఏ సంబంధమైన వాడు? పర సంబంధమైన. అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడు కూడా చూడండి, ఆ మాటలు యోహాను సువార్తలోనే చాలా చక్కగా రాసి పెడతాడు. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 33 చదువుతారా? పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. పరలోక సంబంధం నుంచి వచ్చినవాడు అందరికంటే పైగా ఉండి కన్నవాటిని విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చాలు అమ్మ, వింటారు ఈ మాట? ఇప్పుడు ఏం జ్ఞాపకం చేయబడింది? నీలం, పక్షిరాజు. 4వది దేవుడు. ఎంత చక్కగా రాస్తారంటే, నీవు నేను అందరము కూడా, చెప్పండి, ఒకరోజు వస్తుంది, ఆ రోజు అందరం కూడా ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. నీలం ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆకాశం. ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. సంఘం ఎత్తబడిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువు పైనుంచి వచ్చారు. ఆయన భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకోకూడదని పదే సార్లు చెప్తాడు. ఎందుకంటే మనమందరం కూడా మృతి పొందాం, ఆయనతో పాటు లేచి ఉన్నాం. ఇది చాలా సింపుల్. 4 విషయాలు, 4 రకాల పోలికలు, 4 వ్యవహారాలు మనం కరెక్ట్గా ఉండాలి. మొదటిది దేనిలోనంటే, మొదటిది ఏం జ్ఞాపకం చేశాను? రాచరికం. నీవు నేను పోరాడేవాడిగా ఉండాలి. రాజుగా ప్రభు కొరకు బ్రతకాలి. అన్నిటి మీద జయమును కలిగి ఉండాలి. ప్రతిదానికి లోబడిపోకూడదు, ప్రతిదానికి బానిస అయిపోకూడదు, ప్రతిదాన్ని అయ్యో బలహీన అయిపోయిన అనకూడదు. మొదటిది. 2, దాసుడు. మనం అందరూ కూడా మళ్ళీ ఏం చేయాలా? రాజుగా ఉన్నామని చెప్పి కాళ్ళు రగిరేయకూడదు. సంఘంలో ఎలాగుండాలా? దాసుడుగా ఒకరినొకరు తగ్గించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, చెప్పండి, పాదాలు అవసరమైతే కడిగే అంత దీనత్వాన్ని మనం సంతరించుకోవాలి రిక్తుడిలాగా. 3వది, నీ జీవితం అంతా కూడా ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు ప్రభువు వలె బ్రతకాలి. పాపమును అంటించుకోకూడదు, పాపం వైపు చూడకూడదు, పాపాన్ని వినకూడదు, పాపములో బొరలకూడదు. కుక్క వలె వాంతిగా, పంది వలె బురదలో దొరికినటువంటి అంటించుకోకూడదు. నిష్కలంకమైన భక్తి అంటించుకోకుండా బ్రతకాలి. పరిశుద్ధతగా బ్రతకాలి, ప్రతిష్టంగా బ్రతకాలి. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. ఎట్టి పరిస్థితులు ఎవరు చూసినా ఇంత పరిశుద్ధురాలు ఏంటండి, ఏ నేరరూపం చేసినా కూడా దొరకట్లేదు అనేటట్టుగా బ్రతకాలి. ఎంత అద్భుతమండి ఆ మాటలు విన్నప్పుడు. 4వది ఏంటా? ఏ రోజు కూడా మన ఆశలు కానీ భూ సంబంధమైన వాటి మీదే ఉండకూడదు. అసలు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు అంటే అర్థం ఏంటి? ఒకసారి భూ సంబంధమైన వాటి గురించి ఈ వర్తమానం చెప్తుంటే, అన్న మరి భూ సంబంధమైనటువంటి మరి భోజనం అంటే, అన్న భూ సంబంధమైన మరి ఇల్లు, మరి భూ సంబంధమైనటువంటి వస్త్రాలు. మిత్రం చెప్తాను, ఇంకోలాగా అనుకోకండి, ఇది మాత్రం ఖచ్చితంగా మేము మనసు పడండి. ఈ లోకంలో దేవుడు అన్న వస్త్రములు కలిగిన వారు మాత్రమే జీవించమన్నాడు. ఏంటట? అన్నము, వస్త్రం, ఈ రెండే దేవుడు ఇచ్చాడు నీకు. ఏంటి అన్న? ఎందుకు అన్నం? బ్రతకడానికి. వస్త్రం ఎందుకు? శరీరం కాపుకోవడం. ఈ 2 తప్పితే ప్రపంచంలో ఎవడు ఏది ఆశించినా వాడు భూ సంబంధే. మరి ఇల్లు కట్టుకున్నారు? లేదు. అందులో ఉపేక్షించాడు దేవుడు. మీరు అన్నీ విడిచిపెట్టమన్నాడు, కానీ తిండిని వస్త్రాన్ని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే దేవుడికి కావాలి. ప్రేమిన వాళ్ళారా, నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో నువ్వు ఏది కొన్నా, ఏది చేసిన, ఏది ఉన్నా కూడా నీ ఇల్లు నీకు విగ్రహం కాకూడదు, నీ బిడ్డల విగ్రహం కాకూడదు. మనం కొన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, మనకున్న వాషింగ్ మిషన్స్, మనకున్నటువంటి ఏ బంగారం, మనం దాచుకున్న డబ్బులు, ఏది కూడా మనకి ప్రభు కంటే, ప్రభా ఈరోజు నువ్వు వస్తే నేను వెళ్ళిపోతాను ప్రభా నీతో. నాకు లేదు ప్రభా, ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాయి, అంత తప్పించి దీని మీద మమకారం లేదు ప్రభా. అవసరమైతే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాం, లేకపోతే ఏంటట ఏ నీళ్ళైనా తాగాలి. అంటే నీ యొక్క జీవితం ఎలా మారాలంటే, మన జీవితం ఎలా మారాలంటే భూ సంబంధమైనవి అసలు వాటి మనస్సు లేకుండా ప్రభు మీద ఆధారపడాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ 4 వర్ణాలతో చేయబడినట్టు ఈ పైకప్పుగా నేను మనమందరం ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలినట్లుగా బ్రతుకుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.